మూవీ స్టార్టింగ్లో మనకు ఒక అసిస్టెంట్ని చూపిస్తారా, తనేమో బాస్ వీళ్ళే అమ్మాయిలు ఎలా ఉన్నారు అని చెప్తే అమ్మాయిలేమో నన్ను ఎంచుకో అని అంటే ఇంకా హీరో అయితే ఏ మాటకి ఇంట్రెస్ట్ చూపించడు. అసిస్టెంట్ అనుకుంటాడు ఇప్పుడు బాస్ కానీ ఇంట్రెస్ట్ చూపించకపోతే అందరూ బయట బాస్కి సిస్టమ్ అయితే ఆన్లో లేదు అని అనుకుంటున్నారు, అదే నిజమవుతుంది కదా అని అనుకుంటాడా. ఇంకా మన హీరో ఏమో పోలీసులకి కాల్ చేసి ఇక్కడ ఒక బ్రోకర్ నాకు అమ్మాయిని చూస్తున్నారు అని చెప్పంగానే పోలీసు ఏమో అక్కడికి వస్తారా. వచ్చిందని ఇంకా సిలిండర్ అవుతాడు అసిస్టెంట్. హీరో చెప్తాడు వీడు నాకు మ్యాచెస్ని వెతుకుతున్నాడు, ఈ అమ్మాయిల్ని నాకు కట్టబెట్టాలని చూస్తున్నాడు, వీడిని మా అమ్మమ్మని ఇద్దరిని కలిసి జైల్లో వేసేయండి అని హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. బాస్ బాస్ అని చెప్పి మన అసిస్టెంట్ అయితే అరుస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో పరిగెత్తుకుంటూ ఇద్దరి నుంచి తప్పించుకుంటూ హీరో దగ్గరకు వచ్చి తగులుతుందా. ఇంకా ఏమంటుందంటే అంకుల్ ప్లీజ్ నన్ను వాళ్ళ నుంచి కాపాడారా ప్లీజ్ అని అడుగుతుంది. ఇంకా వాళ్ళు వచ్చి ఏమంటారంటే హీరోయిన్ చాలా బాగుంది, ఇప్పుడు నువ్వు హీరోయిన్ని ఫస్ట్ టైం చూస్తున్నావు అనుకుంటా, కానీ ఇప్పుడు హీరోయిన్ మాది అని వాడంటాడా. ఒక్కడిస్తాడు చూడండి హీరో, వాడు కింద పడిపోయి తినాలు గ్రూపు సీఈఓ కదా వీడితో మనం పెట్టుకోకూడదు అని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో మీరు చాలా హార్డ్గా ఉన్నారు అంకుల్ అని అంటే ఏంటి అని అంటాడు. అదే నా తల మీ చెస్ట్కి తగిలింది కదా చాలా హార్డ్గా ఉన్నారు అని హీరోని క్లోజ్గా వచ్చి ప్లీజ్ అంకుల్ నాకు హెల్ప్ చేయండి నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటే అప్పుడు హీరో అయితే ఆగు అని చెప్పి హీరోయిన్ దగ్గరకు వస్తుంటే దూరంగా ఉంటాడా. అప్పుడు హీరోయిన్ అంకుల్ మీ సిస్టమ్ ఏమైనా ఖరాబ్ అయ్యిందా అని అడుగుతుందా. అప్పుడు హీరో ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంటే హీరోయిన్ ఎత్తుకొని నీకు నా సిస్టమ్ ఉందా లేదో నీకు చూపిస్తాను రా అని అంటాడు. హీరోయిన్ని బెడ్ మీద పడుకోబెడతాడా. పెట్టిన తర్వాత హీరోయిన్కి క్లోజ్ అయ్యి ఇంకా వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత అలా 10 minutes అయిన తర్వాత అలా కిస్ చేస్తూ ఉంటే హీరోయిన్ అంటుంది అంకుల్ మీరు ఇప్పటికీ కిస్ చేస్తున్నారు, రియల్గానే మీకు సిస్టమ్ ఆఫా అని చెప్పి అడిగితే అప్పుడు హీరో నువ్వేం మాట్లాడుతున్నావో అది నిజం కాదు లిటిల్ గర్ల్, నేనేంటో నీకు చూపిస్తాను అని అంటాడు. అప్పుడు హీరోయిన్ నిజంగానా అని అంటుంది. తర్వాత హీరో సెర్చ్ చేస్తాడా. చేయగానే అంకుల్ నిజంగానే మీకు చేయడం రాదా, సరే నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అనగానే అప్పుడు హీరో లేదు అని చెప్పి కిస్ చేస్తాడు. అలా సీన్ వచ్చేసి మార్నింగ్ చూపిస్తే హీరోయిన్ ఏమో థింక్ చేస్తుందా నేనేం చేశాను రాత్రా, ఇది కానీ మా అమ్మకు తెలిస్తే నన్ను చంపేస్తుంది అని థింక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో లేచిన తర్వాత హీరోయిన్ చేయని చూస్తాడు. ఇంకా అనుకుంటాడు ఈ పాప నాతో ఎంజాయ్ చేసి ఇప్పుడు కనిపించకుండా వెళ్ళిపోయింది ఏంటి అని అనుకుంటాడు. 15 days తర్వాత చూపిస్తారు. హీరోయిన్ హాస్పిటల్లో ఉంటుందా. డాక్టర్ అంటాడు ఇలా మీ గ్రాండ్ మాకి బ్లడ్ క్లాత్ అయ్యింది, సర్జరీ చేయాలి 1 lakh అవుతుంది అని చెప్తాడు. హీరోయిన్ కూడా సరే అలాగే చూస్తాను అంటుంది. హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మాతో ఉంటే వాళ్ళ మదర్ ఏమో వచ్చి అసలు నీకు పని పట లేదా, ఎంత పని చేయాలి నువ్వు అని చెప్పి హీరోయిన్ ని పని చెప్పిస్తూనే ఉంటుందా. హీరోయిన్ అడుగుతుంది అమ్మా డబ్బులు ఉంటే కొంచెం నాకు ఇవ్వచ్చు కదా, నేను గ్రాండ్ మా గురించి పెట్టాలి అని అంటే మూసుకొని నీ పని నువ్వు చేసుకో అని అంటుంది. ఇంక ఇదంతా వాళ్ళ ఫాదర్ చూసి అమ్మ మీ మదర్ గురించి తెలుసు కదా, నేనేం చేయలేకపోతున్నాను సారీ అనగానే పర్లేదు నాన్న అని చెప్పి హీరోయిన్ డెలివరీ ఇస్తానికైతే కంపెనీకి పోతుందా. ఇంకా అనుకుంటుంది ఫ్యూచర్లో నేను ఎలాగైనా సరే ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి అని. ఇంకా సెక్రటరీ అయితే ఆపేస్తాడు. అసలు నువ్వేంటి ఏం లేకుండా లోపలికి వచ్చేస్తున్నావు, అసలు నువ్వెవరు అని అంటే డెలివరీ ఇస్తానికి వచ్చానని హీరోయిన్ అంటే నువ్వెవరు అసలు అని చెప్పి ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్ పడిపోతుండే హీరో వచ్చి పట్టుకుంటాడా. అంకుల్ మీరా అని అంటుంది. హీరోయిన్ హీరో పట్టుకోవడం చూసి అసిస్టెంట్ అయితే షాక్ అవుతాడు, ఏంటి బాస్ ఒక అమ్మాయితో ఇంత క్లోజా అని, నువ్వు బానే ఉన్నావా అని హీరో అడుగుతాడా. తర్వాత అసిస్టెంట్ ఏమో ఆ సెక్రటరీ గారిని పనిలో నుంచే తీసేస్తాడు. అసిస్టెంట్ ఏమో హీరోయిన్ ని ఇంక నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అని అంటాడా. హీరో ఏమో హీరోయిన్ ని పట్టుకుని ఇప్పటికి 15 days అవుతుంది, నేనెవరో తెలియనట్టే ఉంటావా నువ్వు అని అంటే అలా కాదు అంటుంది. నువ్వేంటి ఇంత పెద్ద బాక్స్ ఎలా మోయగలుగుతున్నావు, నువ్వు ఈ డెలివరీ పని చేస్తావా ఏంటి, ఆగు నేను నీ బదులు మోస్తాలే అని అంటే వద్దు అంటుంది. లేదు లిటిల్ గర్ల్ నువ్వు ఎలా మోయగలవు, నేను వెళ్ళి డెలివరీ ఇస్తానని చెప్పి హీరో ఆ బాక్స్ తీసుకువెళ్ళి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో అయితే ఇస్తాడు. మేనేజర్ హీరోతో బాస్ మీరేంటి ఇక్కడ, చెప్తే నేనే వచ్చేవాడిని కదా అని అంటే హీరో హీరోయిన్ చూడంగానే హో ఈ అమ్మాయిలో ఏదో స్పెషల్ ఉంది, అందుకే బాస్ తన గురించి ఇంతలా చేశాడా అని వీడైతే వెళ్ళి
పేమెంట్ అయితే ఇస్తాడు. ఇది చాలా ఎక్కువ కదా అని అంటే, రెస్టారెంట్ ఫుడ్ చాలా బాగుంది, మాకు మీ నుంచి రోజు డెలివరీస్ రావాలి అని అంటాడు. హీరోయిన్ హీరోకి థ్యాంక్స్ చెప్పి నువ్వు చాలా మంచోడివి అంటుంది. హీరో ఏమో నేను నిన్ను దింపుతానని చెప్పి దింపుతాడా. ఇంకా హీరోయిన్ సరే నేను వెళ్ళనా అని తర్వాత నీ చుట్టూ దగ్గర ఏదో ఉందని చెప్పి అలా చేస్తుంటే హీరోయిన్ చూస్తూ ఉంటాడా. అసిస్టెంట్ ఏమో ఏంటి హీరో ఇంత క్లోజ్గా ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది అని చెప్పి అనుకుంటాడు. హీరోయిన్ సరే మరి వెళ్తున్నానంటే ఇది నువ్వు మర్చిపోయావు అని అంటాడు. ఇది గ్రాండ్మా నాకు ఇచ్చింది చిన్నప్పుడు, రియల్గా థ్యాంక్ యూ సో మచ్, ఎక్కడ పోగొట్టేసుకున్నాను అనుకున్నాను అని అంటే హీరో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ అంకుల్ అని పిలవడం మానేసి, అంకుల్ అని పిలుస్తుంటే నువ్వు నన్ను బతుకున్నప్పుడే ఏదో పూడ్చిపెట్టినట్టు అనిపిస్తుంది తెలుసా అని అంటాడు. అనుకుంటాడు పెళ్లి చేసుకుంటానికి పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని. బాస్ మీరేనా అని అసిస్టెంట్ షాక్. హీరోకి కాల్ వస్తుంది, ఇలా గ్రాండ్మా ఏమో కోపంగా ఉండి మెడిసిన్స్ వేసుకోవట్లేదు అని చెప్పి. ఇక్కడ గ్రాండ్మాని చూపిస్తే ఆమె అంటుంది అసలు వీడికి లవర్ ఉండి ఇంకా మనకి చెప్పలేదు ఏంటి అని అంటే, ఈ మేడ్ అంటుంది తన హెల్ప్ చేసుకోవడానికి పెట్టుకున్నాడేమో అని అంటే, పెట్టుకున్నాడంటే ఈ పాటికి ఎంతోమంది పెట్టుకోవాలి కదా, తిననే ఎందుకు ఇంత స్పెషల్ గా చూసాడంట అని అంటే, మనం ఎలాగైనా కనిపెడదాం మేడం అని చెప్పి తినంటుంది. హీరో అక్కడికి వచ్చాడని తెలియగానే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి వీళ్ళు యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ మెయిన్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది, మీరు మందులు వేసుకోకపోతే ఎలా మేడం అని. అప్పుడు గ్రాండ్మా అంటుంది నా మనవడు గురించే మొత్తం చూస్తున్నా నేను, వాడికి పెళ్లి చేద్దాం అనుకుంటే నన్ను జైల్లో వేద్దాము అనుకుంటున్నాడు వాడు, అయినా నేను మందులు వేసుకోను అని అంటే అప్పుడు హీరో గ్రాండ్మా నువ్వు మందులు వేసుకోవచ్చు కదా అని అంటాడు. గ్రాండ్మా అంటుంది నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవు ఏం చేసుకోవు, నేను ఎందుకు మందులు వేసుకోలేను అంటే, గ్రాండ్మా నీకు తెలుసు కదా నాకు 1 year ముందే యాక్సిడెంట్ అయింది, సో నేను పిల్లల్ని కనలేనని నీకు తెలుసు కదా అని అంటే, రే నువ్వు ట్రై చేయకుండా ఎందుకురా నువ్వు అంతలా మాట్లాడుతున్నావు, ట్రై చేస్తేనే కదా తెలిసేది, అలాగే ఒక పంతులు గారు చెప్పారు నీకు ట్విన్స్ పుడతారంట, అలాగే తన పేరు కూడా చెప్పారు తెలుసా అని అంటే, ఏం పేరు గ్రాండ్మా అని అంటే, తన సూ ఫ్యామిలీ నుంచి అంట తన ఫుడ్ డెలివరీ కూడా చేస్తుందంట. హీరో అనుకుంటాడు కంపెనీ విషయాలు గ్రాండ్మాకి ఎలా తెలుసు, నువ్వు కానీ పెళ్లి చేసుకోకపోతే నేను మందులు వేసుకోను అని అంటే, సరే నేను పెళ్లి చేసుకుంటాను అనగానే అప్పుడు గ్రాండ్మా నిజంగానే అని చెప్పి నవ్వుతుందా. గ్రాండ్మా హెల్త్ బాగాలేదన్నావు అనగానే నాకు హెల్త్ బాగాలేదు, హ్యాపీనెస్ లో ఏదో వచ్చేసిందిలే హ్యాపీనెస్ అని చెప్పి, నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటావు కదా అని అంటుంది. మనీ ఇచ్చి ఉంటారు కదా మనీ గ్రాండ్మా గురించి అని చెప్పి దాసుంటుంది మంచం కింద పెట్టి. ఇదంతా లిన్ అని అమ్మాయి అయితే చూసేస్తుందా. లిన్ ఏమో వాళ్ళ మదర్ కి చెప్తుంది, ఇంకా తనేమో హీరోయిన్ ని తోసేసి హీరోయిన్ బదులు వేరే వాడు వెళ్తాడా. ఇంకా హీరో అంటాడు ఇక్కడికి ఒక అమ్మాయి రావాలి కదా, ఆ అమ్మాయి ఏది నువ్వు వచ్చావేంటి అని అంటే, ఓ మా బాస్ వాళ్ళ కూతురు తన మనీ తీసింది అని వాళ్ళ మదర్ ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి అనగానే, ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో నువ్వు మనీ ఎందుకు దొంగతనం చేసావు అని అంటే, అప్పుడు హీరోయిన్ అది నిజంగా నాకు మేనేజర్ ఇచ్చారు అనగానే, నువ్వు ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నావు అని చెప్పి లిన్ అంటుందా. అక్కడికే మన హీరో వస్తాడా. హీరోయిన్ లేపి నీకు బానే ఉందా అని అడుగుతాడు. హీరోయిన్ కూడా అవును అంటుంది. లిన్ ఏమో చూసి తిన ఎవరు ఒక వర్కరా, ఓ పోయి వీడిని పట్టావా అని చెప్పి వాళ్ళు అంటారు. హీరోయిన్ ఉంటుంది అయినా అమ్మ ఇంతలాగా బుల్లి చేయాలా అని చెప్పి అంటుందా. ఇంకా అక్కడికి మేనేజర్ అయితే వస్తాడు. వచ్చిందని అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటుంది, అప్పుడు మేనేజర్ ఆ డబ్బులు హీరోయిన్వే అంటాడు. అప్పుడు ఏమంటుంది లేదు హీరోయిన్ కి లేజీ పర్సన్ కదా, సో దానికి అక్కడి నుంచి మనీ వచ్చినాయి అని చెప్పి మేము థింక్ చేస్తున్నాం అనగానే, అప్పుడు హీరోయిన్ నేను లేజీ పర్సనా, ఎందుకు అమ్మాయి నా అబద్ధాలు ఆడుతున్నావు, నీ గురించి నాన్న గురించి ఎంతలా చేశాను నేను అని అంటే, తన మీ కూతురు ఇంకా మీరు ఆపుతారా అని హీరో అంటే, తన నా కూతురా, నీకు తన అంటే ఇష్టమైతే 5 లక్షలు ఇచ్చి తను తీసుకువెళ్ళాను అనగానే, అమ్మా నేను ఒక మనిషినమ్మా నేనేం జంతువులు కాదు అని చెప్పి హీరోయిన్ అంటుంది. వీళ్ళ రెస్టారెంట్ ని కంపెనీలో బ్లాక్ చేసేస్తారు. ఇంకా హీరోయిన్ ఏడుస్తూ ఉంటే హీరో వెళ్ళి టిష్యూ ఇస్తారు. తర్వాత హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది కదా, హీరో అంటాడు నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అంటే, నేను వెళ్ళడానికి నాకు చాయిస్ లేదు కదా అంటుంది. అయితే నన్ను పెళ్లి చేసుకో అని అంటే, ఏంటి పెళ్ళా అని అంటుంది. అవును ఎందుకంటే మా గ్రాండ్మా అసలు మందులు వేసుకోవట్లేదు, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి బలవంతం పడుతుంది, సో నేను నీతో ఎలాగో పడుకున్నాను కదా, ఒకసారి నన్ను పెళ్లి చేసుకో, ఒకవేళ నువ్వు రిగ్రెట్ ఫీల్ అయితే నాకు డైవర్స్ ఇచ్చేసే, అలాగే నీకు కాంపన్సేషన్ కూడా ఇస్తాము, అలాగే నీకు పాకెట్ మనీ 50,000 ఇస్తాను సరేనా అని అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. వీళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటారు. వీళ్ళిద్దరూ కలిసి గ్రాండ్మాని కలుస్తానికి పోతారన్నమాట. ఇంకా హీరోయిన్ అక్కడున్న ఒక కప్ని చూసి అనుకుంటుంది, హీరో లూ గ్రూప్ కంపెనీలో ఎంప్లాయ్ కదా, తనకి ఇంత మనీ వచ్చిందా,
అంటే రేపొద్దున ఫ్యూచర్లో నేను కూడా ఎంప్లాయ్ అయితే ఇంతే మనీ వస్తాయి అనుకుంటా అని అనుకుంటుంది. హీరోయిన్కి హీరో సీఈఓ అని చెప్పి తెలీదు. నేను అలా చూస్తుంటే అక్కడికి గ్రాండ్మా అయితే వస్తుంది. వచ్చింగానే వావ్, నా మనవరాలేంటి ఇంత అందంగా ఉంది, రియల్గానే నువ్వు నా మనవరాలువా అని చెప్పి పక్కకైతే వెళ్ళి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత నీ ఏజ్ ఎంతమ్మా అంటే 20 అనగానే, ఏంటి 20యా, హీరో కన్నా చిన్నపిల్లవా నువ్వు అనగానే అప్పుడు హీరో, గ్రాండ్మా నేనేమి అంత పెద్దోడిని కాదు కదా తన మీద అని అంటే, అవునులే గ్రాండ్మా అని హీరోయిన్ అంటుంది. అలాగే గ్రాండ్మా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చాలా బాగా గారాబం చేశాడు, అలాగే ఇప్పుడు వీడు కూడా నేను గారాబం చేసి నేను స్పాయిల్ చేసేస్తాడు అనగానే అప్పుడు హీరోయిన్, అంటే హీరో వాళ్ళ డాడీకి కూడా సంతానం అప్పట్లో అంటే అది ప్రాబ్లం ఉండేదా అని చెప్పి అడిగేస్తుంది అనమాట నోరు దారి. ఏంటి అనగానే అప్పుడు హీరో, ఏం మాట్లాడుతున్నావు సరిగా మాట్లాడనగానే, అయ్యో ఏంట్రా ఇలా వాగేశాను నేను అని చెప్పి అనుకుని, ఐఎమ్ సో సారీ. ఇంకా హీరో ఏమో, సర్లే గ్రామా, నేను మీ మనవరాల్ని ఒక ప్రిన్సెస్ లాగానే చూసుకుంటాలే అని అంటే, సరే బాగా చూసుకోరా అని అంటుంది. సరే ఇంకా మాట్లాడి కదా ఇంకా తీసుకువెళ్తానని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి తీసుకువెళ్ళాక మెయిడ్ అంటుంది, నిజంగానే మీరు నమ్ముతున్నారా హీరోయిన్ తన భార్య అంతే అనగానే అప్పుడు గ్రాండ్మా అంటుంది, నేను ఎలా నమ్ముతాను, నేను ఒక్కరోజు పెళ్లి చేసుకోమంటే వాడు ఒక్కరోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడంటే అది కన్ఫామ్గా ఫేక్ మ్యారేజ్ అయి ఉంటుంది అనగానే, మరి ఎందుకు మీరు మరి వాళ్ళ దగ్గర మాట్లాడలేదు అని అంటే, ఎందుకు మాట్లాడలేదంటే అది ఫేక్ మ్యారేజ్ అయినా సరే చాలా మటుకి కలుస్తున్నారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఫేక్ మ్యారేజెస్లో కూడా, నేను వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తాను, ఇప్పుడున్న వీళ్ళిద్దరూ లాస్ట్కి ఒకటయ్యి జంటగా ఉండి నాకు ఒక మనవడిని ఇస్తాడు, అది నాకు బాగా తెలుసు అని అంటుంది. హీరోయిన్ హీరోకి అయితే సారీ చెప్తుంది. చెప్పగానే అప్పుడు హీరో అంటాడు, ఎందుకు సారీ చెప్తున్నావు అని అంటే, అక్కడ అలా వాగేశాను కదా అని అంటే, సరే నెక్స్ట్ టైం యాక్టింగ్ బాగా చెయ్యి, నువ్వు గ్రాండ్మాకి చాలా బాగా నచ్చేసావు కదా అని అంటాడు. తర్వాత హీరోయిన్, మరి నేను వెళ్ళా అంటే, ఎక్కడికి వెళ్ళేది, నువ్వు నాతోనే ఉండాలి ఎందుకంటే మనం యాక్టింగ్ చేస్తున్నాం కదా అనగానే, సరే అని అంటుందా. ఇంకా రూమ్ చూపిస్తాడు. అమ్మో, ఇంత పెద్ద రూమా, ఇంత పెద్ద రూమ్ నేను నా లైఫ్లో చూడలేదు, అలాగే ఈ బెడ్ కూడా చాలా బాగుంది అని చెప్పి అనుకుంటుంది. హీరోయిన్కి వాళ్ళ ఫాదర్ అయితే కాల్ చేస్తాడు, ఎక్కడున్నావు అమ్మా, రాత్రి నుంచి అసలు నువ్వు కనిపించలేదు అని అంటే, నానా నేను ఇంకా రాను, నేను ఇక్కడ ఒక ఇంట్లో పని చేస్తున్నాను, నేను గ్రాండ్ మనీ సరిగ్గా చూసుకుని నేను మనీ పంపిస్తాను సరేనా అని అంటే, అప్పుడు వాళ్ళ మదర్ ఫోన్ తీసుకుని, నువ్వు ఏ పని చేస్తావు చేసుకో, కానీ నీ వజ్జినిటిని మాత్రం లాస్ చేసుకోమాకు, ఇక్కడ నిన్ను ఒకరికిచ్చి పెళ్లి చేయాలి అనగానే హీరోయిన్కి కోపం వచ్చి బ్లాక్లో అయితే పెట్టేస్తుంది. అక్కడికి సర్వెంట్ వచ్చి హీరోయిన్కి ర్యాష్గా అయితే బట్టలు ఇస్తుంది అనమాట. ఇంకా అనుకుంటుంది, అసలు ఇది ఎలా మాయలో పడేసిందో హీరోని, ఇది ఒక చిన్న పిల్ల, అసలు ఇది ఎలా పడిపోయాడో హీరో దీని గురించి అని చెప్పి అనుకుంటుంది. తర్వాత హీరోయిన్ ఆ బట్టలు చూస్తుంది. తర్వాత హీరో అడుగుతాడు, ఏంటి ఆ బట్టలు వేసుకోలేదు అని అంటే, ఆ క్లాత్స్ చాలా ఎక్స్పెన్సివ్ కదా అని చెప్పి అంటుంది. అప్పుడు హీరో, ఎక్స్పెన్సివ్ అయితే ఏంటి, వేసుకోవచ్చు కదా అని అంటాడు. ఒకవేళ మరకలు అవుతే అది పాడైపోతుంది కదా, అలాగే నువ్వు ఒక ఎంప్లాయీవి, నీకంటూ ఎక్కడి నుంచి వస్తే డబ్బులు చెప్పు అని అంటే, నువ్వు అలా చూసుకున్నావు అనుకో, నాకు గ్రాండ్మా అసలే నన్ను కొడుతుంది తెలుసా అని చెప్పి హీరో అంటాడు. అదేంటి అని అంటే, మరి అది అంతే, నువ్వు అలాంటివి వేసుకొని నేను కొంటాలే అని అంటే, అప్పుడు హీరోయిన్, మరి నీకు నాకు ఇస్తానన్నావు కదా, మరి ఆ డబ్బులు ఏమైనా పోతాయా అని అంటే, ఆ డబ్బులు ఏం కట్ అవ్వలే అనగానే ఇంక ఈ మాటలన్నీ సర్వెంట్ విని, అయితే వీళ్ళిద్దరిది రియల్ మ్యారేజ్ కాదనుకుంటా అని చెప్పి ఇంకా దానికి ఛాన్స్ ఉందని చెప్పి అనుకుంటుంది. హీరోయిన్కి గ్రాండ్మా ఒకటి ఇచ్చుండే, ఈ సర్వెంట్ ఏమో అది నువ్వు దొంగతనం చేసావు కదా అని చెప్పి హీరోయిన్తో కావాలని చెప్పి గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. హీరోయిన్ అది కాదు అని చెప్పి అంటే ఇంకా ర్యాష్గా ప్రవర్తిస్తుంది. హీరో అక్కడికి వచ్చింగానే హీరోయిన్ని పట్టుకుంటాడా, పట్టుకున్న తర్వాత ఈ సర్వెంట్ ఏమో ఏదో చెప్దాం అనుకుంటుంది. హీరో ఏమో, నువ్వు అసలు హీరోయిన్ని ఎందుకు ఇలా అంటున్నావు, అలాగే నీకు ఇక్కడ పని చేసే అంత లేదు అని చెప్పి పనుల నుంచి తీసేస్తాడు. ఇంకా హీరోయిన్కి సారీ చెప్తాడు, నా వల్ల ఇలా అవుతుంది నీకు అని. సరే నీకు ఆకలిస్తున్నట్టుంది కదా, ఏమైనా బయటకు వెళ్ళి తిందామా అంటే, వద్దు మళ్ళీ బయటకు వెళ్తే మనీ వేస్ట్ అవుతాయి, మనం ఇక్కడే చేసుకుని తిందామా అనగానే అప్పుడు హీరో కూడా, నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు. హీరోని అలా చూడంగానే హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. అంటే అచ్చం హస్బెండ్ మెటీరియల్ అని చెప్పి హీరో దగ్గరికి వస్తాడా. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది, ఎలాగో వీడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి కదా నేను అని చెప్పి ఇంకా కిస్ చేస్తానికి ట్రై చేస్తుంటే, ఏంటి ఎలా పెడుతున్నావు నీ లిప్స్ అని చెప్పి హీరో అంటాడు. తర్వాత ఏమో హీరోయిన్ చీక్స్ ని పట్టుకుంటుంటే అక్కడికే గ్రాండ్మా అయితే వస్తుంది, వీళ్ళిద్దరిని చూస్తుంది. హీరోయిన్ ఏమో ఆ గ్రాండ్మాని చూసి హీరో మీద వేసి చెయ్య, సరే మనం ఇంకా ప్రిపేర్ చేసుకుందామా అని అంటే,
ఓ యాక్టింగ్తో ఇది కూడా ఒకటా, సరే అని చెప్పి వీళ్ళిద్దరు ఫోర్ హెడ్ ఏమో అట్లా అనుకుంటుంటే ఎంత క్యూట్గా ఉన్నారయ్యా, చూడముచ్చగా ఉన్నారు జంట అని చెప్పి గ్రాండ్ మా అయితే మురిసిపోతూ ఉంటుంది. గ్రాండ్ మా హీరోయిన్ కి సారీ చెప్తుంది, ఎందుకంటే ఆ సర్వెంట్ గురించి. హీరోయిన్ ఏం పర్లేదు గ్రాండ్ మా, తనకి ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారులే గాని అంటుంది. అప్పుడు గ్రాండ్ మా అంటుంది, హీరోయిన్ ని బాధ పెట్టకుండా చూసుకో హీరో అని అంటుంది. హీరో అంటాడు, నీ లిటిల్ డార్లింగ్ ని నేను బాగానే చూసుకుంటానులే గ్రాండ్ మా అని అంటే అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, హీరో మాట వరుస కన్నా సరే ఆ వర్డ్ అనేది నాకు కొంచెం ఏదోలాగా అనిపించింది, అంటే ఒక హ్యాపీనెస్ లాగా ఒక ఫీలింగ్ లా వస్తుంది అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. గ్రాండ్ మా హీరోయిన్ తో అంటుంది, నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఇలా వీక్ గా ఉంటే సరిపోదు, అర్థమవుతుందా, నేను నీకు సపోర్టెడ్ గా ఉంటాను, హీరో నిన్నేమన్నా సరే నేను చూసుకుంటాను, అలాగే నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసా అని అంటుంది. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, ఇది ఒకవేళ ఫేక్ మ్యారేజ్ అని తెలిస్తే గ్రాండ్ మా బాధపడుతుంది కదా అని అనుకుంటుందా. ఇంకా గ్రాండ్ మేమో మేడ్తో చెప్తుంది, నేను ఇక్కడే ఉంటాను అనగానే అప్పుడు హీరోయిన్ మనసులో అనుకుంటుంది, అంటే గ్రాండ్ మా ఇక్కడే ఉంటుంది ఈరోజు నైట్, అంటే నేను హీరోతో ఒక రూమ్లో స్టే చేయాలి కదా అని అనుకుంటుంటే ఇంకా గ్రాండ్ మా ఇంకా లేట్ అవుతుంది కదమ్మా, నువ్వు రూమ్లోకి పో అంటుందా. హీరోయిన్ భయపడుతూ రూమ్లోకి పోతుంది. అమ్మాయి అయితే అలా చూస్తూ ఉంటుందా. హీరోయిన్ ఏమో లోపలికి వెళ్ళంగానే హీరో ఏమో అక్కడ ఉంటాడు. హీరోని చూసి ఇంక సిగ్గుపడి వెనక తిరిగిపోతే, ఏమైందమ్మా లోపలికి వెళ్ళవా అని చెప్పి గ్రాండ్ మా అంటుంది. వెళ్తున్నానని చెప్పి లోపలికి వెళ్ళి గడేసుకుంటుంది. తర్వాత ఇంకా హీరోని చూసి అలా కాళ్ళు స్లిప్ అయ్యి హీరో మీద వెళ్ళి టక్కుమని పడుతుందా. పడంగానే ఏంటితో సంథింగ్ తగులుతుందనమాట హీరోయిన్కి. సో హీరోయిన్కి ఏం అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఇంకా గట్టిగా అరిసి షైగా ఫీల్ అయ్యి ఇంకా పరిగెత్తుకుంటూ బెడ్షీట్లు అయితే వెళ్ళి కప్పుకుంటుంది. హీరో మనసులో అనుకుంటాడు, తినేంటి ఇంత క్యూట్ గా బ్లాంకెట్ ని కప్పుకుంది అని చెప్పి. నీ హీరో లెగమంటాడా. హీరోయిన్ లెగంగానే ఐఎమ్ సో సారీ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఎందుకు సారీ చెప్తున్నావు నువ్వు, మనకి ఇదేమైనా ఫస్ట్ టైమా ఏంటి, ఆల్రెడీ మనం ఇంటిమేట్ అయ్యాం కదా అని అంటే అప్పుడు హీరోయిన్ అవును అని అంటుందా. హీరోయిన్ దగ్గరికి వస్తూ అంటాడు, నువ్వు బయట సరిగ్గా తలుపేయలేదు, అక్కడ గ్రాండ్ మాల్ ఉన్నారు చూడు అని అంటే, అవునా వెళ్ళేసిరానా అంటే, ఏంటి వేసి వస్తావా అని అంటాడు. తర్వాత ఇంకా హీరోయిన్ కూడా సరే అలాగే గ్రాండ్ మాల్ ఉన్నారు కదా అని చెప్పి కిస్ చేసుకుంటారా. ఇంకా ఇది గ్రాండ్ మా చూసి వీళ్ళిద్దరు అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతారా. గ్రాండ్ మా అంటుంది, ఇంకా వీళ్ళిద్దరూ కలిసి నాకు ఒక మనవడిని ఇచ్చేస్తారు గ్యారంటీ కన్ఫర్మ్గా అని చెప్పి అంటే, అవును మన ప్లాన్ సక్సెస్ అని చెప్పి సర్వేట్ అంటుంది. ఇంకా హీరోని చూపిస్తే వీరైతే రొమాన్స్ చేసుకుంటూ హీరోయిన్ రబ్బర్ బ్యాండ్ని తీస్తాడా. ఇంకా తన క్లాత్స్ని తీసి కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. మార్నింగ్ చూపిస్తారా. హీరోయిన్ ఏమో మళ్ళీ స్లీప్ చేశానా హీరోతో అనుకుని ఇంకా వెళ్దాం అనుకుంటుంటే, ఎక్కడికి వెళ్తున్నావు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి మాయమవుదాం అనుకుంటున్నావా ఏంటి, అయినా 2 times జరిగింది కదా, సో నీకు అంత ఓపిక ఉండదేమో అనగానే అప్పుడు హీరోయిన్, నువ్వు ఇంకా ఆపుతావా ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడుకో అని అంటుంది. ఇంకా తర్వాత హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి, నేను ఇలా జాబ్ చేయాలనుకుంటున్నాను, అంటే బయటకు వెళ్ళి జాబ్ చేయొచ్చా అని అడుగుతుంది. నీకు మనీ ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడిగితే, అవును కొంచెం షార్ట్ అయినాయి మనీ అనగానే అప్పుడు హీరో, నీకు మనీ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చు కదా, నేను చూసుకుంటాను కదా అని అంటే, లేదు ఇప్పుడు దాకా నువ్వు నాకు చేసిందే చాలు, అలాగే చిన్నప్పుడు నాకు స్కూల్ ఫీజు కట్టాలంటేనే మా అమ్మ నన్ను తిట్టేస్తూ ఉండేది, కానీ నువ్వు నాకు ఇంతలాగా చేస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటే, నేను నీతోనే ఉంటాను లైఫ్ లాంగ్, నేను నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటానని చెప్పి హీరో అంటాడా. ఇంకా బయట నుంచి సర్వెంట్ అయితే వీళ్ళిద్దరిని చూస్తుంది. సో హీరో, మన ఇద్దరం కిస్ చేసుకుందామని అంటాడు. ఎందుకని అంటే, సర్వెంట్ చూస్తుంది చూడు అని అంటే, సర్వెంట్ చూస్తే మళ్ళీ కిస్ చేసుకోవాలా అని అంటుంది. మన ఇద్దరం ఇప్పుడు కిస్ చేసుకోకపోతే గ్రాండ్ మాకి మన ఇద్దరం యాక్టింగ్ చేస్తున్నాం అని చెప్పేస్తుంది కదా అని అంటాడు. హీరోయిన్ మామూలుగా కిస్ చేస్తుంది. తర్వాత హీరో ఇంకోసారి బాగా కిస్ చేస్తాడు. వీళ్ళిద్దరిని సర్వెంట్ చూస్తుంది. చూసిన తర్వాత ఇంకా హ్యాపీగా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్, నువ్వేంటి జస్ట్ సర్వెంట్ చూస్తుందనే కదా కిస్ చేస్తున్నావు, కానీ ఏంటి ఇంతలా చేస్తున్నావు అంటే, అంటే మనం ఇంతలా చేయకపోతే తన నమ్మదు, తనేమి అంత పిచ్చది కాదు అని అంటాడు. ఇంకా కిస్ మొదలు పెడతాడనమాట. ఇంకా మన హీరో అయితే తను ఉందని కాదు కావాలనే చేస్తున్నాడు. ఇంకా అలా వీళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటారు. మార్నింగ్ అయితే అవుతుంది. హీరో ఏమో తన బట్టల్ని చేంజ్ చేస్తూ ఉంటాడనమాట. అలా చేంజ్ చేస్తూ ఉంటే మెయిడ్ అంటుంది, నువ్వేంటి ఇంతలాగా చేంజ్ చేస్తున్నావు, అంటే
నువ్వు హీరోయిన్ గురించే కదా ఇలా చేస్తున్నావు అనగానే అప్పుడు హీరో అలా ఏమీ కాదు నార్మల్గానే అని అంటాడు. ఇంకా ఈ మెయిడ్కి అర్థమవుతుంది హీరోయిన్ని బాగా లవ్ చేస్తున్నాడు అని. హీరోయిన్కి కాల్ వస్తుంది, ఇలా లో కంపెనీలో మీకు జాబ్ వచ్చింది, అది బాస్ సెక్రటరీగా మీరు ఉండాలి, సో మీరు వచ్చి ఫిలప్ చేయండి అనగానే ఇంకా హీరోయిన్ అయితే కంపెనీకి వెళ్తుంది. హీరోయిన్ వెళ్ళి కూర్చుంటుందా, అక్కడ ఒక ఎంప్లాయ్ అంటాడు, నువ్వు హీరోకి చాలా క్లోజా అంటే హీరోకి నువ్వేమైనా అవుతావా అని అంటే అలా ఏం లేదు అని చెప్పి అంటుంది. అంటే హీరో అంటే సీఈఓ కదా, సీఈఓ గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. సో తర్వాత పక్కన ఆమె అంటుంది, అయినా మన బాస్కి పెళ్ళయింది కదా, సో ఆయన వేరే అమ్మాయినే అసలు కెలకడు, ఆయన చాలా రేర్ అని చెప్పేసి అంటుంది. అలాగే హీరోయిన్ అంటుంది, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని చెప్పి. ఏంటి మ్యారేజ్ అయిందని చెప్పి వీళ్ళు షాక్ అవుతారు. అయినా ఈ ఏజ్లో పెళ్లి చేసుకుని కష్టపడతావు కదా అంటే ఏం కష్టం లేదు అంటుంది. హీరో ఏమో అసిస్టెంట్కి హీరోయిన్కి అసలు ఏమి బాధ అనిపించకూడదు, తనకంత వర్క్ ఉండకూడదు, సరేనా అని అంటే ఇది వర్క్ ప్లేస్ కిండర్ గార్డెన్ కాదు బాస్ అనగానే తన నా వైఫ్ కాబట్టి తనకి అంతా ఈజీగా ఉండాలి సరేనా అని హీరో అంటాడు. హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియాలి, తన పాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలియాలి అని చెప్పి తన హెయిర్ కూడా ఇచ్చి DNA టెస్ట్ కూడా చేయమంటాడు. ఇంకా అసిస్టెంట్ అంటాడు, మరి ఆ సూ ఫ్యామిలీ కూతురు కాదంటారా అని అంటే అది కాదు, నాకు డౌట్గా ఉందని చెప్పేసి హీరో అంటాడు. హీరోయిన్ ఇంట్లో ఉంటుందా, సో హీరోయిన్ చెప్తుంది, మా బాస్కి సిస్టమ్ లేదంట, సిస్టమ్ ఆఫ్ అంట అనగానే ఇంకా హీరో ఏమో తక్కువని నీళ్ళు కక్కంగాని అప్పుడు మెయిడ్ ఆ బాస్ ఎవరో కాదు హీరోనే అని చెప్పి అనగానే ఏంటి అని చెప్పి హీరోయిన్ షాక్ అవుతుంది. ఎంప్లాయ్ కదా సీఈఓ అయిపోయాను అంటే అప్పుడు హీరో అంటాడు, నేను సీఈఓ అనే ఫస్ట్ నుంచి, కానీ నీకే చెప్పలేదు అనగానే ఎందుకు చెప్పలేదు అంటే నీ బ్యాక్గ్రౌండ్ చూసి నీతో ఉంటాను అనుకుంటున్నావు అని హీరోయిన్ అంటే అలా కాదు, నిన్ను ఇప్పుడు ఆ కంపెనీలో నీ వర్క్ని చూసే అక్కడ సెలెక్ట్ చేశారు, సో నీ బెస్ట్ నువ్వు ఇవ్వు అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ కూడా సరే అంటుంది. హీరోయిన్ అవుతుండే హీరోయిన్ చూసి హీరో ఒక చిన్న పిల్లని గుర్తు తెచ్చుకుంటాడు. హీరోయిన్ తో ఆ సిస్టమ్ ఏదో అన్నావు కదా మీ సీఈఓ గురించి, నా గురించి ఏం మాట్లాడుకున్నారో చెప్పానంటే నేను చెప్పాను అని చెప్పి వెళ్తుంటే ఓయ్ ఆగు అని హీరోయిన్ ఎత్తుకొని నీకు చూపిస్తాను ఆ సిస్టమ్ ఏంటో అని చెప్పి హీరో అంటాడు. నేను ఆఫీస్కి వెళ్ళంగానే అక్కడ చెప్తారన్నమాట, ఇలా హీరోకి ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి హీరో అంటే చాలా ఇష్టము, వీళ్ళ మధ్యలో ఏదో నడుస్తుంది అని చెప్పి అనుకుంటారు. సో హీరోయిన్ అనుకుంటుంది, ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటే కదా, సో నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నాను, అలాగే తన 2 years ముందు అబ్రాడ్ వెళ్ళింది, ఇప్పుడు తిరిగి ఒక డాక్టర్ లా వస్తుంది అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం బ్లాక్ చేస్తుంటే సో హీరోయిన్ కి ఇంకా ఫోన్ నుంచి ఫోన్ చేసి ఇలా గ్రాండ్మాకి ఒంట్లో బాగాలేదని చెప్పి చెప్తాడా. హీరోయిన్ ఏమో వస్తుంది, వచ్చింగానే వాళ్ళేమో హీరోయిన్తో చాలా దారుణంగా మాట్లాడుతూ హీరోయిన్ని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి అనుకుంటారు. అసిస్టెంట్ హీరో దగ్గరికి వచ్చి బాస్ మీరు గెస్ చేసింది కరెక్టే, హీరోయిన్ సూ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి కాదు. అలాగే అక్కడ నైబర్ చెప్పింది ఏంటంటే హీరోయిన్ని చిన్నప్పటి నుంచి ఇలా స్టెప్ మదర్ అనేది చాలా టార్చర్ చేసేది, అలాగే హీరోయిన్ అడాప్ట్ చేసుకున్నది వాళ్ళ గ్రాండ్మా అని చెప్పి అసిస్టెంట్ అయితే చెప్తాడు. హీరోయిన్ ఆఫీస్లో లేకపోవడం చూసి ఇంకా హీరో ఏమో త్వరగా బయలుదేరతాడు. హీరోయిన్ని బలవంతంగా పెళ్లి చేద్దామని చెప్పేసి అనుకుంటారు, అది ఒక బండోడికి ఇచ్చనమాట. అక్కడికి గ్రాండ్మా వచ్చి అసలు మీకు ఎంత డేర్ ఉంటే నా మనవరాల్ని ఇలా చేస్తారు మీరు మిమ్మల్ని ఏమనుకుంటున్నారని చెప్పి గట్టిగా అరుస్తుందా. ఇంకా హీరోయిన్ గ్రాండ్మా దగ్గరికి వెళ్తుంటే ఇంకా గ్రాండ్మాని హీరోయిన్ ని విడతీసేస్తారనమాట వీళ్ళు. ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి తీసుకెళ్తుంటే కారులో ఎక్కిస్తుంటే ఇంకా హీరోయిన్ ఏమో వాడిని కొడుతూ ఉంటుంది, నన్ను వదిలే అని కొట్టబోతుంటే అక్కడికి హీరో వచ్చేస్తాడు. హీరో వచ్చిన తర్వాత హీరోని హక్ చేసుకుంటుంది. హీరోయిన్ పెళ్లి చేసుకోబోయి ఉంటాడు కదా, వాడిని అయితే ఇంకా జైలుకి పంపించేస్తాడు. తర్వాత ఇంకా హీరోయిన్ మదర్ అంటుంది, నువ్వు వచ్చి ఎందుకు చెడగొడుతున్నావు అన్ని, అసలు ఎంతమంది అబ్బాయిలు పడగొడతావే నువ్వు అని చెప్పి హీరోయిన్ తిడుతుంటే ఇంకా హీరో ఏమో ఇంకా మీరు కొంచెం మర్యాదగా మాట్లాడండి, అయినా హీరోయిన్తో మీకేం సంబంధం ఉంది అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. హీరోయిన్ ని లోపలికి వెళ్ళి గ్రాండ్మాని తీసుకురామంటాడు. తర్వాత ఈమెకి చెప్తాడు, అయినా హీరోయిన్ నీ కూతురు కాదు కదా, అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్ అలా చేస్తున్నావు అని అంటే ఇంకా తర్వాత 5 lakhs ఇస్తానని చెప్పి హీరో అంటాడు. 5 lakhs అని అంటే ఈ 5 lakhs ఎందుకంటే నువ్వు హీరోయిన్ని అసలు ఇంకా లైఫ్లో కలవకూడదు,
అలాగే ఈ పేపర్స్ మీద సైన్ అప్పుడే నీకు 5 lakhs ఇస్తామని చెప్పేసి అంటారు. ఇంకా తర్వాత ఇంకా గ్రాండ్మా వచ్చింగానే హీరో గ్రాండ్మాని వెనకాల ఎక్కించుకొని ఇంకా అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. గ్రాండ్మాని హాస్పిటల్లో పెట్టిన తర్వాత హీరో చెప్తాడనమాట, నేను హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని, అలాగే నేను హీరోయిన్ని బాగానే చూసుకుంటాను అని. ఇక గ్రాండ్మా అనుకుంటుంది, హీరో మంచోడు, నేను పోయిన తర్వాత హీరోయిన్ని చూసుకుంటాడు అని. ఇక్కడికే జియాంగ్ ఎంటర్ అవుతుంది. హీరోయిన్ ఏమో మందులు తీసుకుంటే కూర్చుంటుంది కదా. ఇంకా జియాంగ్ ఎవరో హీరోకి అలాగే ఒక అమ్మాయికి లింక్ ఉందని చెప్పాను కదా, ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. తను చెప్తుంది, నేను హీరో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ని, అలాగే మీ ఇద్దరికి జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే కదా అని చెప్పి అంటుంది. ఇంకా తర్వాత హీరో వచ్చిగానే చేపట్టుకొని, నేను వస్తున్నానని నీకు చెప్పలేదు కదా, చాలా మిస్ అయిపోయావా అని చెప్పి క్లోజ్గా మాట్లాడితే అప్పుడు హీరో, నా వైఫ్ ఇక్కడ ఉంది, సో నువ్వు నాకు డిస్టెన్స్గా ఉండు అని అంటే, ఏంటి నువ్వు అలా అంటున్నావు, వైఫ్ అంటున్నావు ఏంటి, తన్ని ఫోర్స్గానే కదా చేసుకున్నావు అని అంటే, నేను నీకు చెప్పానా ఏంటి, అయినా నా వైఫ్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడు అని అంటాడు. ఇంకా తర్వాత నేను నీకైతే గివప్ ఇవ్వను నీ మీద అని చెప్పి జియాంగ్ అని అక్కడి నుంచి వెళ్తుంది. కానీ హీరో అంటాడు, నువ్వేం మిస్అండర్స్టాండింగ్ చేసుకో మాకు అని అంటే అప్పుడు హీరోయిన్, మీ ఇద్దరి మధ్యన ఏముంది అని అంటే, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇది వరకు ఏదో క్లోజ్గా ఉండేవాళ్ళు, అలాగే నాకు తన మీద 0 ఇంట్రెస్ట్ అనమాట, నువ్వేం అనుకోకు సరేనా అని అంటే అప్పుడు హీరోయిన్ సరే అని అంటుంది. హీరోయిన్ని కిస్ చేస్తాడు. తర్వాత హీరోకి డాక్టర్ లీ అయితే కాల్ చేస్తాడు. కాల్ చేసి డాక్టర్ లీ వాళ్ళ మదర్ ఏమో ఆ చైన్ మన హీరోయిన్ దగ్గర ఉంది కదా, అలాంటి దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ మనవడు, నేను ఎలాగైనా సరే అత్తయ్యని కనిపెడతాను అని అంటాడు. ఈ డాక్టర్ లీ ఏమో హీరోతో అంటాడు, మా అక్క ఎప్పుడో తప్పిపోయింది, అంటే మిస్ అయ్యింది, తనని ఇప్పుడు దాకా మా అమ్మ గుర్తుంచుకొని ఏడుస్తుంది, తన్ని చాలా మిస్ అవుతుందని చెప్తాడు. గ్రాండ్మా అయితే సర్జరీకి వెళ్తున్నప్పుడు చెప్తుంది అనమాట, హీరోతో ఉండు, జాగ్రత్తగా ఉండు, అలాగే నువ్వు ఒక అడాప్టెడ్ చేసుకున్నాను నేను నిన్ను అని చెప్పాడు చెప్తుంది. సర్జరీ చేయడానికి అక్కడికి డాక్టర్ లీ వస్తాడు, అలాగే వాళ్ళ కొడుకు కూడా వస్తాడు. నా కొడుకుని చూసుకుంటూ ఉండనే నేను లోపలికి వెళ్తాను అని చెప్పి ఇంకా ఆయన లోపలికి వెళ్తుంటే అప్పుడే మన హీరో కూడా అటైపు వెళ్తాడు. సో ఇంకా వీడైతే మాట్లాడతాడు, అంటే మీరు మీ మెల్లో ఉన్నది అచ్చమ్మ గ్రాండ్మా దగ్గర కూడా ఉంది, నాన్న అమ్మమ్మ దగ్గర ఉన్నది తిన దగ్గర ఉంది అనగానే అప్పుడు ఈ లీ అయితే తిరగంగానే ఈ డాక్టర్ జియాంగ్ అయితే వచ్చేసి వాడు నోరు మూసేస్తుంది. అనియా ఏం లేదనియా వీడేదో వాగుతున్నాడులే, నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంది. అన్న తర్వాత ఆయన నువ్వేంట్రా అలా మాట్లాడుతున్నావు, ఇంకా ఏమనుకుంటుంది, తిన మెల్లో ఏంటి అచ్చమ్మ అమ్మ దగ్గర ఉన్న చైన్ ఉన్నది అని చెప్పేసి అనుకుంటుంది. అయినా నా దగ్గర ఉన్నదే మీ అమ్మమ్మ దగ్గర ఉండుంటుందిలే, అయినా అదేమో అంత కాదులే అని చెప్పేసి హీరోయిన్ అంటుందా, లేదా అండి మీ దగ్గర ఉన్నది అమ్మమ్మ దగ్గర ఉంది, నేను చూసాను, ఇది చూసే ఎమోషనల్ అవుతూ ఉంటుంది అనగానే ఇంకా అప్పుడు జియాంగ్ అంటుంది, రే ఇవన్నీ మాట్లాపు, ఫస్ట్ నువ్వు క్యాంటీన్ దగ్గర పద, నేను ఏదైనా ఇప్పిస్తాను అని అంటే, నేను నీతో రాను, నువ్వు చెడ్డ ఆంటీవి అనగానే, ఏంటి నేను చెడ్డ ఆంటీనా అని కొట్టబోతుంటే హీరోయిన్, తన చిన్న పిల్లోడు కదా, తనతో ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలీదా అని అంటే, నువ్వు మా ఫ్యామిలీ మ్యాటర్స్లోకి నువ్వు రామాకు అని చెప్పి హీరోయిన్ తోసేస్తే హీరో వచ్చి పట్టుకుంటాడు. ఇంకా తిని అంటుంది, హీరోయిన్ మా ఇద్దరి మధ్యలో వచ్చింది కాబట్టి నేను తోసాను, నువ్వేమనుకో మాకు అని అంటే అప్పుడు వీడుంటాడు కదా, అయినా ఈమె చంపాలని చూసింది నన్ను తెలుసా, ఈమె అసలు మంచిదే కాదు అని చెప్పి ఆ పిల్లోడు చెప్తూ ఉంటాడు. ఇంకా ఇలా పిల్లోడు చెప్తున్నాడు కదా, నువ్వు ఎలాంటి దానివి అసలు, నువ్వు ఇలా సీన్ క్రియేట్ చేస్తావేంటి అని చెప్పి అంటే, అయినా ఈ ఆంటీ మంచిదే కాదు అని చెప్పేసి చెప్పగానే ఈ మ్యాటర్ అంతా నేను లీకి చెప్తానని చెప్పి అంటాడు. ఇంకా తర్వాత హీరోయిన్ ఏమో కొంచెం వాంతింగ్ ఇలా ఉంటుంది, ఏమైందంటే ఏం లేదు, కొంచెం తినింది అరగలేదు అని చెప్పేసి చెప్తుంది. మిషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇంకా డాక్టర్ లీ అయితే హీరోయిన్ చూసి కన్ఫ్యూజ్ అవుతాడనమాట. ఇంకా తర్వాత అనుకుంటాడు, నా సిస్టర్ కూడా ఇదే ఏజ్లో ఉండాలి కదా అని చెప్పి అనుకుంటాడు. తర్వాత హీరోయిన్ని చూసి ఇంకా అర్థమవుతుంది, హీరోయిన్నే తన లాస్ అయిన సిస్టర్ అని చెప్పి చెప్తాడు. నువ్వు అన్నావు కదా తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి, సో ఆ మాటని నిలబెట్టేసుకున్నావు కదా, నా సిస్టర్ని నీ దగ్గర ఉంచుకున్నావు కదా అని అంటే అప్పుడు హీరో అని ఇంకా ఫ్లాష్ బ్యాక్లో గుర్తు తెచ్చుకుని ఉంటాడు. హీరో ఒళ్ళో కూర్చొని, నేను పెద్దయ్యాక నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పుంటుంది. ఇంకా మిస్టర్ లీ అంటాడు,
అలాగే ఆ అమ్మ తనని దత్తడిచ్చేసిన తర్వాత చాలా అంటే చాలా బాధపడిన రోజే లేదు తెలుసా. రోజు బాధపడతానే ఉంది అని చెప్పి మిస్టర్ లీ అంటాడు. అని తీసుకొచ్చి హీరో జాగ్రత్తగా కూర్చోపెడతాడు. ఇంకా గ్రాండ్‌మా అంటుంది, "హీరో నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో కదా! నాకు మీ ఇద్దరి పెళ్లి చూసి చక్కగా పైకి పోవాలని అనిపిస్తుందని" అంటుంది. "అలాంటి మాటలు మాట్లాడమాకు గ్రాండ్‌మా" అని అంటుందా. ఇంక మనసులో హీరోయిన్ అనుకుంటుంది, ఇది ఫేక్ మ్యారేజ్ కదా అని చెప్పి. ఇంక తర్వాత ఆఫీస్‌కి వెళ్తే అందరికీ అంటారు, "నువ్వు యంగ్ లేడీవి కదా" అని. "మీకెలా తెలుసు" అనంటే, మాకు తెలుసులే" అనంగానే, "అవును నేను ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్‌నని" చెప్పి హీరోయిన్ అని అంటుంది. అలాగే అంతా ఇది కొంచెం సీక్రెట్‌గా మెయింటైన్ చేయరా అని అంటే, "ఓహ్! అవునా" అని అంటారు. అలాగే హీరోయిన్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి అంటారనమాట. హీరోయిన్ అంటుంది, "నిజంగానే నేను ప్రెగ్నెంటా" అని. ఇలా అంటారు. అయినా హీరో ఒక పిల్లల్ని పుట్టించలేడని చెప్పి విన్నాము. కానీ ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు అని చెప్పేసి నైట్ హీరో హీరోయిన్‌తో అంటాడు, "ఏంటి నువ్వు నన్ను స్పై చేస్తున్నావా" అని. "అలా ఏం లేదు నేను చదువుకుంటున్నాను" అని అంటుంది. "ఏం లేదు నువ్వు నన్నే చూస్తున్నావు అది నాకు తెలుసు" అని అంటే, హీరోయిన్ "లేదు" అని అంటుంది. "అవునా? నిజమా?" అని అంటాడు. "అవును" అని అంటుందా. ఇంక తర్వాత హీరోయిన్ అంటుంది, "నీకు ఇంజ్యూరీ అయ్యిందన్నావు కదా" అని అంటే, "అవునా అక్కడ ఇంజ్యూరీ అయ్యింది. సో, నేను పిల్లల్ని పుట్టించలేను" అని చెప్పి హీరో అంటాడు. "నిజంగానా?" అని అంటే, "అవును" అని అంటే, "నువ్వు సిస్టమ్ ఆఫే కదా" అనంగానే అప్పుడు హీరో, "ఏంటి పద్దాక నన్ను జడ్జ్ చేస్తున్నావు? నీకు నేను చూపించాననుకో తర్వాత ఏడుస్తావు మరి నీ ఇష్టం" అనంగానే అప్పుడు హీరోయిన్, "ఓహ్! ఏడుస్తానా? చూద్దాంలే తర్వాత" అని రెచ్చగొడుతుందా. హీరో సరే అని చెప్పి ఇంకా కిస్ చేస్తా మొదలు పెడతాడు. మార్నింగ్ హీరోయిన్ లేచి బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చుంటే హీరో గ్రాండ్మా ఏరి అని అడిగితే మెయిడ్ చెప్తుంది, ఇలా హీరోను గ్రాండ్మా వీళ్ళిద్దరు కలిసి టెంపుల్కి వెళ్ళారు. అలాగే నేను ఇప్పుడు మా మనవడికి బాలేదు చూసుకోవడానికి వెళ్తాను. సో వేరే మెయిడ్‌కి నీ గురించి చెప్తాను సరేనా అనగానే హీరోయిన్ కూడా సరే అని అంటుంది. హీరోయిన్‌కి కొంచెం డౌట్ కొట్టి హాస్పిటల్‌కి వెళ్తే హాస్పిటల్‌లో చెప్తారు, "నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా కంగ్రాచ్యులేషన్స్ అలాగే ట్విన్స్" అని చెప్తారు. హీరోయిన్‌ని అక్కడ జియాంగ్ చూసి ఇంకా డాక్టర్‌ని ఎళ్లి అడిగితే తను ప్రెగ్నెంట్ అని చెప్పి తెలుస్తుంది. అలాగే హీరోయిన్ డీఎన్ఏ టెస్ట్‌లో కూడా జూ ఫ్యామిలీ కూతురు హీరోయిన్ అని చెప్పేసి వస్తుందా. ఇదైతే డస్ట్‌బిన్‌లో పడేస్తుంది. హీరోయిన్ తను ప్రెగ్నెంట్ అని చెప్పి హీరోకి చెప్పడానికి అయితే ఇంకా ట్రై చేస్తుంది. హీరోయిన్ దగ్గరికి ఈ జియాంగ్ వచ్చి, "చూసావా నాది హీరోది ఫోటో మేమిద్దరం ఆల్రెడీ హోటల్‌లో ఉన్నాము అలాగే తిన్నాము కదా" అని అంటే అప్పుడు హీరోయిన్, "ఇలాంటి ఫేక్ ఫోటోలు తీసుకొచ్చి నన్ను మోసం చేయక్కర్లేదు" అని అంటే అప్పుడు జియాంగ్, "నువ్వు కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేసుకో" అని కాల్ చేస్తుంది. కానీ హీరో అయితే కాల్ అసలు కలవదనమాట. అలా ఒక డే అవుతుంది. అలా చూసుకుంటే కాల్ చేస్తున్నా సరే ఇంకా రింగ్ అవుతూ ఉండదు. హీరో ఏమో వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏది అని చెప్పి మెయిడ్‌ని అడిగితే ఆమె అంటుంది, తన హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోయింది అనగానే హీరోయిన్‌కి కాల్ చేస్తాడనమాట. కాల్ చేయంగానే హీరోయిన్ అంటాడు, "నేను యెస్టర్‌డే గ్రాండ్‌మాతో టెంపుల్‌కి వెళ్ళాను. సో దానివల్ల నీ కాల్స్‌ని ఎత్తలేకపోయాను" అని అంటే అప్పుడు హీరోయిన్, "అదంతా కాదు గ్రాండ్‌మాకి తెలిసిపోయింది కదా మన ఇద్దరి ఫేక్ మ్యారేజ్ అని చెప్పి. అలాగే ఇంక నేను నీకు నా ఫేస్ చూపించలేను. అందుకే మీ ఇద్దరికి దూరంగా నేను ఇక్కడికి వచ్చేసానులే" అని కాల్ కట్ చేసేస్తుంది. ఇక్కడ ఏం జరిగిందో చెప్తారా లేదా అని హీరో గట్టిగా అడగంగానే అప్పుడు ఈమె చెప్తుంది, "ఇలా హీరోయిన్ ఇక్కడికి వచ్చింది. అలాగే మీ ఇద్దరిది ఫేక్ మ్యారేజ్ అంట కదా. ఈ మ్యాటర్ మళ్ళీ గ్రాండ్‌మాకి ఎలా తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి తనని ఇంట్లో నుంచి పంపించేసాము" అని చెప్తే ఈ జియాంగ్ కూడా ఉంటుంది, "అవును గ్రాండ్‌మా నేనే పంపించేశాను" అని. ఇంకా ఆ మెయిడ్‌ని బయటికి గెంటేస్తారు. ఇంకా జియాంగ్‌నేమో, "అసలు నువ్వే కదా నా వైఫ్ జోలికొచ్చింది. నా వైఫ్ ఎలా ఉంటే నీకేంటి? మా ఇద్దరి మధ్యలో ఎందుకొచ్చావు" అని అరుస్తాడు. గ్రాండ్‌మా ఏమో జియాంగ్‌తో, "నువ్వు హీరోకి దూరంగా ఉండు అర్థమవుతుందా" అని అంటే, "అదేంటి గ్రాండ్‌మా నేను హీరోకి పర్ఫెక్ట్ మ్యాచ్ కదా" అని అంటే, "నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో వస్తే ఊరుకోను" అని అంటుంది. ఇంకా హీరోయిన్ ఇంటికైతే లిన్ వచ్చేసి తలుపులు బాధేస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో చాక్‌ని పట్టుకుంటుంది. అక్కడికి మన హీరో అయితే వస్తాడు. వచ్చింగానే హీరో వాయిస్ వినంగానే ఇంకా లిన్ అయితే అక్కడి నుంచి పక్కకు వెళ్ళంగానే జియాంగ్ అక్కడ ఉండి, "నేను నీకు హెల్ప్ చేస్తాను" అని చెప్పేసి లిన్‌తో అంటుంది. ఇంకా హీరో తలుపు కొడతాడు. హీరోయిన్ తీసిన తర్వాత, "హీరోయిన్ ఏమైంది? నువ్వు ప్రెగ్నెంట్‌వా" అని అడిగితే అప్పుడు హీరోయిన్, "నువ్వు ఇన్ఫెర్టైల్ కదా నీ వల్ల పిల్లలు పుట్టరు కదా" అని అంటే, "నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పు" అని హీరో అంటాడు. "లేదు నువ్వు దూరంగా పో. నువ్వు అసలు నా ఫోన్సే లిఫ్ట్ చేయలేదు. అలాగే నువ్వు అన్నావు కదా నేనే నీ ఫస్ట్ ఉమెన్ అని.
కాదు, నువ్వు ఆల్రెడీ జియాంగ్తో స్లీప్ చేసావు. అలాగే తనతో ఎంత క్లోజ్గా ఉన్నావో కదా, ఆ ఫోటోలు కూడా నేను చూశాను, నేను మొత్తం చూశాను, నువ్వు నన్ను మోసం చేసావు అని అంటే అప్పుడు హీరో అదంతా ఫేక్, నువ్వు నమ్మకు, ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధము లేదు అని అంటాడు. అలాగే నేను మొన్న ఎన్ని ఫోన్లు చేశాను, నువ్వు అసలు లిఫ్టే చేయలేదు కదా అని అంటే అప్పుడు హీరో అదా నేను క్లియర్గా చెప్తాను, నేను గ్రాండ్మాతో టెంపుల్కి వెళ్ళానా, అప్పుడు ఫుల్ రెయిన్ పడింది. సో దానివల్ల అంతా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి మొత్తానికి అసలు అక్కడి నుంచి మొత్తానికే దారి లేదు, కాబట్టి అక్కడే స్టే చేశాను. ఇంకా హీరోయిన్ కూడా హ్యాపీగా నమ్మేస్తుంది హీరోని, హీరో చెప్పింది నిజమే కాబట్టి. ఇంకా తర్వాత హీరో ఏమో బెడ్ మీదకి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఏంటి నువ్వేమన్నా, ఫస్ట్ నేను నిన్ను సరిగ్గా చేయలేదా అంటే ఏంటి అని చెప్పేసి నవ్విస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఏమో కిస్ చేసుకుంటారు. కిస్ చేసుకున్న తర్వాత హీరోయిన్ ఏమో ఆపి నేను ఇప్పుడు ట్విన్స్కి ఒక మదర్ని, కాబట్టి మనకి అసలు సెట్ కావు, కుదరవు ఇప్పుడు, అలాగే నువ్వే వీళ్ళకి తండ్రివి సరేనా అంటే అప్పుడు హీరో ఏంటి నువ్వు అలా అంటున్నావు, నాకు తెలియదా ఏంటి అని అంటాడు. తర్వాత హీరో ఆయన డైవర్స్ ఇచ్చేస్తాం కదా మనం, సో నా పిల్లలు ఏమైపోతారో ఏంటో అని అంటే నేను నీకు చెప్పింది గుర్తుందా అని హీరో అంటాడు. ఏంటి అని అంటే నేనేమన్నాను, ఒకవేళ మన ఇద్దరికీ సెట్ కాకపోతే నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతే అప్పుడు డైవర్స్ ఇమ్మన్నాను కదా, సో నువ్వు ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కాబట్టి డైవర్స్ అక్కర్లేదులే, నేను నిన్ను మన ఇద్దరు పిల్లల్ని బాగానే చూసుకుంటాను సరేనా మై లిటిల్ డార్లింగ్ అని అంటాడు. అలాగే నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి నీకు మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి, సో ఇప్పుడు హస్బెండ్ నిన్ను చాలా బాగా కేర్ చేసుకోవాలి, సో నేను నిన్ను చూసుకుంటాను అని అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే చెకప్ చేస్తారు. చెకప్ చేసిన తర్వాత హీరోయిన్ అలాగే వాళ్ళ కడుపులో ఉన్న ట్విన్స్ చాలా బాగానే ఉన్నారు, పర్ఫెక్ట్ గా అని చెప్పేసి అంటారు. ఇంకా అందరికి ఎక్కలేని సంతోషం. హీరోయిన్ కు వాంతింగ్ వస్తుందని చెప్పి ఇంకా వెళ్తుంటే వాళ్ళ వెనకాల వీళ్ళిద్దరు వెళ్తారు. తర్వాత హీరోయిన్ ఏమో నాకు కొంచెం స్టమక్ పెయిన్ గా ఉంది అనగానే ఇంకా హీరో ఏమో హీరోయిన్ ఎత్తుకొని తీసుకువెళ్తే గ్రాండ్మా ఏమో వీళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. గ్రాండ్మా అంటుంది, అరే ఏంట్రా నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు వెళ్ళి హీరోయిన్ కి సూప్ ప్రిపేర్ చేయని చెప్పేసి అంటుందా. హీరో కూడా వెళ్తాడు. తర్వాత ఇంకా గ్రాండ్మా ఏమో నువ్వు జాగ్రత్త అమ్మా అని అంటే ఇంకా సర్వెంట్ ఏమో మీరు మీ మనవన్నే మర్చిపోతున్నారే, మీ మనవరాలు రాగానే అని అంటే నా మనవరాలే ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటుంది. హీరో వచ్చి హీరోయిన్ని ఎత్తుకొని ఇంకా అక్కడ కూర్చోపెట్టి హీరోయిన్ని తినమంటాడు. ఇంకా తింటుంది హీరోయిన్. టేస్ట్ బాగుందా అని చెప్పి హీరో అంటాడా. ఇంకా తర్వాత హీరో అంటాడు, నువ్వేం కంగారు పడక్కర్లేదు, గ్రాండ్ మా ఏమీ అనుకోదు, ఎందుకంటే గ్రాండ్ మా అని కూడా మా గ్రాండ్ ఫాదర్ అలాగే చూశాడు. ఈ వంశపర్యపారంగా ఏమొస్తుందంటే వైఫ్స్ని ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తారు ఇక్కడ ఉన్న హస్బెండ్స్ సరేనా అని అంటే ఇంకా అప్పుడు గ్రాండ్ మా అనుకుంటుంది, వీడికి ఇప్పుడు అర్థమైందా మొత్తం, అది సంతోషం అని చెప్పేసి అంటుంది. ఇంకా తర్వాత హీరోయిన్ ఏమో అయినా నేను ఎక్కడ వెళ్ళలేదు తెలిసే ఇలాంటి అనగానే అప్పుడు హీరో అయితే ఏం చేద్దాం చెప్పు, నువ్వంటే అంత ఇష్టం మరి నాకు అని. ఇక్కడ హీరోయిన్ అయితే లిన్ను కిడ్నాప్ చేస్తుంది అనమాట. సో హీరోయిన్ మెల్లో ఉన్నదాన్ని చూస్తుంది మిస్టర్ లీ వాళ్ళ అమ్మ. తర్వాత చూసి ఇక్కడ నేను యోయోని చూశాను అని చెప్పేసి చెప్తుంది మిస్టర్ లీతో. లీ ఏమో లేదమ్మా అని అంటే లేదు నాన్న ఇక్కడ చూసాను అని హీరో చెప్తాడు. హీరోయిన్నే ఇంకా యోయో అని చెప్పి మిస్టర్ లీకి చెప్తాడనమాట, మీ చెల్లి తనే అని చెప్పి. హీరోయిన్ కిడ్నాప్ చేసేది ఎవరంటే లిన్, జియాంగ్, వీళ్ళిద్దరూ కలిసి కిడ్నాప్ అనమాట. లిన్ కి మనీ గురించి ఇదంతా చేసింది, మన జియాంగ్ ఏమో హీరోని తగ్గించుకోవడానికి గురించి ఇలా చేసింది. ఆ కారు వెళ్ళిపోయిన తర్వాత జియాంగ్ ఏమో మిస్టర్ లీ వాళ్ళని చూసి ఇంక ఈమె ఏడుస్తూ ఉంటుంది, నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు అని చెప్పి. ఇంక ఈమెమో ఏంటి కూతురు అంటున్నారు ఏంటి అని అంటే యోయోనే హీరోయిన్ అని చెప్పేసి చెప్తారు. హీరోయిన్ కిడ్నాప్ చేస్తుంటారు కదా, వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లిన్నేమో నీకు ఎలాగ ఉండాలి, ఎలాగే జరగాలి అని చెప్పేసి చెప్తుంది. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే మాకు మనీ కావాలని చెప్పేసి అంటారు. హీరోయిన్ నా భర్త చాలా డబ్బున్న వాళ్ళు, తను ఇస్తాడు కావాలంటే అని చెప్పేసి అంటే నువ్వు ఇలాంటి అబద్ధాలు ఆడమాకలే అని అంటే హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుందా. తన వెనకాలేమో ఇంకా ఇద్దరేమో వస్తుంటే అక్కడికి ఒక ఆయన వస్తాడు, తన పేరు వచ్చి మియాంగ్ ఏమో వచ్చి అసలు మీకు సిగ్గుందారా అని చెప్పేసి వాళ్ళందరినీ కొడతాడనమాట. వాళ్ళేంటి ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేస్తూ ఉంటారు. బ్రో ఇక్కడ ఒక అమ్మాయి కూడా ఉంది బ్రో చూడనగానే నేను లేను, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఇంకా జియాంగ్ ఏమో యాక్టింగ్ మొదలు పెడుతుంది కదా. అక్కడికి హీరో వచ్చేసి అసిస్టెంట్ చెప్తాడనమాట, ఇలా హీరోయిన్ని కిడ్నాప్ చేసింది ఈ జియాంగే, అలాగే
ఇదంతా చేసింది హీరోకి క్లోజ్ అవుదామని చెప్పి ఇదంతా చేసిందని చెప్పాను. కానీ ఇంకా హీరో ఏమో జియాంగ్ని గట్టిగా పట్టుకొని అసలు ఉన్న నిజం చెప్తావా లేదా, హీరోయిన్ ఎక్కడుంది అని చెప్పేసి గట్టిగా మిస్టర్ లీ అంటాడు, మా అన్నయ్య కూడా ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చాడు, సో మా అన్నయ్యకి పెద్ద అన్నయ్యకి నేను చెప్తాను అని చెప్పేసి చెప్తాడు. అలాగ వచ్చేస్తే ఇక్కడ మియాంగ్ ఏమో హీరోయిన్ ఏడుస్తుంది కదా, సో తన కళ్ళని చూసి ఒకసారి నీ కళ్ళు చూపి అని చెప్పేసి చెప్తాడు. అలా కళ్ళు అలా పైకెత్తంగానే తనకి తన చిన్న చెల్లెలు గుర్తొస్తూ ఉంటుంది హీరోయిన్ చూస్తే. హీరోయిన్ ఏమో నాకు తెలీదు ఏం తెలీదు అంటూ ఉంటుందా. తన ఏడుపు చూస్తుంటే తన చిన్న చెల్లె గుర్తొస్తుంది. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది, హీరో ఎక్కడున్నావు నువ్వు, మన పిల్లలు నీ గురించి వెయిట్ చేస్తున్నాడు నానా నానా అనుకుంటూ అనగానే వీడు అంటాడు, ఇది నువ్వు వాళ్ళ వైఫ్, అలాగే ప్రెగ్నెంట్ కూడానా అని అంటాడు. ఇక్కడ మన హీరో అయితే ఆ ప్లేస్కి వస్తాడు. వచ్చింది కానీ హీరోయిన్ అక్కడ ఉండదు. ఇంకా మనకి హీరోయిన్ చూపిస్తే హీరోయిన్ ఏమో అనుకుంటుంది, నా చిన్నప్పుడు ఫోటో ఏంటి మియాంగ్ దగ్గర ఉంది అని. ఇంకా మియాంగ్ ఏమో అంటాడు, హీరోయిన్ గురించి ఎత్తుకేస్తూ ఉంటాడు కదా హీరోయిన్ మాత్రం నేను వదిలిపెట్టిన, ఎందుకంటే హీరో ఆల్రెడీ నా చెల్లికి చిన్నప్పుడు మాట ఇచ్చాడు తననే పెళ్లి చేసుకుంటానని, కానీ ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని తన ప్రెగ్నెంట్ కూడా చేశాడు అనగానే అప్పుడు వాడు అంటాడు పక్కనవాడు, అదేంటి బాస్ అంటే చిన్నప్పుడు కదా, అది చిన్నపిల్లలు ఆట అన్నప్పుడు అలా అనుకున్నారు, ఇప్పుడు కాదు కదా అని. అంటే అయినా నా చిన్న చెల్లెల గురించి నువ్వెవడరా మాట్లాడడానికి, నా చిన్న చెల్లెనే వాడు పెళ్లి చేసుకోవాలి, వాడు మాట ఇచ్చాడు, వాడు మాట తప్పాడు, అందుకే హీరోయిన్ నేను వదలను, కానీ హీరోయిన్ చూస్తుంటే నా చెల్లి నాకు గుర్తొస్తుంది అని మియాంగ్ అని ఏడుస్తూ ఉంటాడు. హీరో మియాంగ్కి కాల్ చేసి నువ్వు తీసుకెళ్ళావు కదా అమ్మాయి నా వైఫ్, తన నీ చెల్లి అని చెప్పంగానే ఇంకా మియాంగ్ అయితే ఫుల్ షాక్. ఇక్కడ హీరోయిన్ అయితే ఫుల్గా తింటుంది. అక్కడికి మియాంగ్ వచ్చి హీరోయిన్ హెయిర్ ఉంటుంది కదా దాంట్లో తీసి DNA టెస్ట్కి పంపించమని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో ఏమైంది బ్రదర్ అని ఉంటుంది. మియాంగ్ అంటాడు, నువ్వేంటి ఇలా తినేసావు, నేను దాంట్లో ఏమైనా కలిపి ఉంటే అని అంటే అప్పుడు హీరోయిన్ నువ్వేం కలపవులే ఏం కలుపుతావులే అని చెప్పేసి అంటుంది. ఇంకా తర్వాత నువ్వు నా లిటిల్ సిస్టర్లా ఉన్నావు అనగానే అప్పుడు హీరోయిన్ అవును అచ్చా హీరో అయితే వస్తాడా. ఇక హీరోయిన్ ఏమో పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది. హీరో చెప్తాడు, సారీ నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాను, సారీ అంటే అలా ఏం లేదు నాన్న అని చెప్పి హీరోయిన్ అయితే అంటుందా. ఇంకా హీరోయిన్ ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకువెళ్దాం అనుకుంటే అప్పుడు మియాంగ్ ఏమో ఏంటి ఎక్కడికి వెళ్ళేది, ఆగండి టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు ఇక్కడ ఉండండి అనగానే అక్కడికి మియాంగ్ వాళ్ళ అంటే మిస్టర్ లీ అలాగే హీరోయిన్ వాళ్ళ అమ్మోళ్ళు అయితే వస్తాడు. వచ్చిందని నా యోయో అసలు నిన్ను ఎన్ని రోజులు అయిందమ్మా చూసి, ఎన్ని సంవత్సరాలు అయింది, నువ్వు నా కూతురు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు హీరోయిన్కి అర్థమైనా చెప్తాను, ఇలా నువ్వు జీ ఫ్యామిలీ వాళ్ళ కూతురివి, ఇలా నిన్ను అడాప్ట్ చేశారన్నమాట, సో నీ పేరు వచ్చి యోయో అని చెప్తాడు మొత్తం జరిగిందంతా. ఇంకా టెస్ట్ రిపోర్ట్స్ కూడా వస్తాయి. వచ్చింగానే ఇంకా మన హీరోయినే యోయో అని చెప్పేసి వస్తుందా. ఇంకా అందరికీ సంతోషం వచ్చేస్తుంది అనమాట. కొన్ని ఇయర్స్ అయిన తర్వాత చూపిస్తారా మన హీరోయిన్ దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చుంటారు. ఇంకా మన హీరోయిన్కి అయితే 2 పిల్లలు పుట్టేసి ఉంటారు అప్పటికి. ఇక్కడతో ఈ డ్రామా అనేది అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో బాయ్ గాయ్.